హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు అండి. పండుగ సందర్భంగా మీరందరూ కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఆసరా పెన్షన్స్ కోసం కంపల్సరీగా విడుదల చేయడానికైతే ఈ నెల అంటే ఏప్రిల్ నెల కోసం 5,000 కోట్లు అయితే సిద్ధం చేసేసారండి. మనకి ఒక పెన్షన్ గురించే కాదండి, గవర్నమెంట్ బెనిఫిట్స్కి సంబంధించిన పెన్షన్స్ అన్నీ కావచ్చు, జీతాలు కావచ్చు, ఇంకా గవర్నమెంట్ వారికి ఎంప్లాయీస్ అందరికీ కూడా పెన్షన్స్ జీతాలు అందాలి కాబట్టి కంపల్సరీగా ఏప్రిల్ నెల కోసం 5,000 కోట్లు అప్పు సిద్ధం చేస్తారండి. ఇక మనందరికీ కూడా కంపల్సరీగా నేను చెప్పాను కదండి ఇంతకుముందు వీడియోలో అయితే 19వ తారీఖు నుంచి అప్డేట్ అవుతాయి. కంపల్సరీగా 23 నుంచి అయితే పేమెంట్లు అందరికీ కూడా స్టార్ట్ అవుతాయి. ఏవే జిల్లాలకి స్టార్ట్ అవుతాయి అనేది కూడా మీకు నేను తొందరగానే చెప్తానండి. మనకి కొత్త వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ జూన్ నెల వరకు కొన్ని రోజులు ఆగితే తప్పకుండా మనకి ఆ తర్వాత ఇందిరమ్మ కమిటీల ద్వారాని ఇందిరమ్మ కమిటీ మెంబర్సే మన సొంతంగా మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. కమిటీ మెంబర్సే మన దగ్గరకు వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్క పథకానికి వాళ్ళే అప్లై చేస్తారు. మీరేం టెన్షన్ పడే అవసరం ఉండదు. ఏదన్నా అవసరమైతే వాళ్ళే ఇంటి దగ్గరకు వచ్చి మరీ తీసుకొని వెళ్తారండి. ఏ అప్లికేషన్కి ఏ ఫామ్ అవసరమైనా కానీ వాళ్ళే ఇంటి వద్దకు వచ్చి తీసుకొని వెళ్తారు. ఒకవేళ తంబు అవసరమైనా తప్పకుండా మీ చేత తంబు కూడా వేయించుకొని తీసుకొని వెళ్తారండి. వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మనం బయటికి వెళ్ళి తీసుకోవాల్సిన పెన్షన్స్ అవసరం లేదండి. కంపల్సరీగా మన వద్దకే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా ఒక పెన్షనే కాదు, అన్ని పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ మన ఇంటి వద్దకే వచ్చేస్తాయండి. ఈ కమిటీలను అయితే నియమించబోతున్నారు. కంపల్సరీగా జూన్ తర్వాత మనకి కమిటీ సభ్యులు అయితే మనకి ఏర్పాటు చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ ఇబ్బంది పడనవసరం లేదు. వాళ్ళే వచ్చి తప్పనిసరిగా మనందరి దగ్గరికి కంపల్సరీగా వచ్చి ఆ ప్రతి ఒక్క పథకానికి అప్లై చేసుకునే విధంగా అవకాశం కల్పించబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. అంతేకాదండి, మీకు ఏదన్నా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి పరిష్కారం కూడా మీ ఏరియాలోని అంటే మీరు గ్రామాల్లో ఉండేవారైతే కనుక ఎంపీడీఓ ఆఫీసుల్లో, పట్టణాల్లో ఉండే వాళ్ళకైతే మాత్రం మున్సిపల్ ఆఫీసులో ఏదంటే ప్రాబ్లమ్స్ వస్తాయో దానికి పరిష్కారం కూడా అక్కడే మీకు వెంటనే అందేటట్టు ఏర్పాట్లు అయితే చేయబోతున్నారండి. ఎందుకంటే ప్రజావాణి అంటే ఒకటే ఏరియాలో అన్ని చోట్ల నుంచి వచ్చి కంప్లైంట్స్ ఇవ్వాలంటే ప్రజావాణి దగ్గర కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ట్రాఫిక్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీ ఏరియాలోని అంటే మీరు ఉంటున్న చోటకే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టుగా మీ ప్రాబ్లమ్ని పరిష్కరించేటట్టుగా అట్లాంటి కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారండి సీఎం రేవంత్ రెడ్డి గారు. మనకి అదే జూన్ నెల తర్వాత రాబోతుందండి. ఈ కార్యాచరణ అయితే చేపట్టబోతున్నారు. కంపల్సరీగా ఇందిరమ్మ కమిటీలను అయితే ఏర్పాటు చేసి కమిటీ సభ్యుల్ని ఎన్నుకొని ఆ కమిటీల కోసం ఎవరైతే బాగా వర్క్ చేస్తారో వాళ్ళకి గౌరవ వేతనంగా 6,000 రూపాయలు ఇచ్చి కమిటీ సభ్యునిగా నియమించబోతున్నారండి. సో ఇదండి ఈరోజు వీడియో. నేను మీకు ఏది కూడా ఫేక్ న్యూస్లు అయితే పెట్టట్లేదండి. అన్నీ జెన్యూన్గానే మనకి పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం ఇన్ఫర్మేషన్ గట్టిగా తీసుకొని మాత్రమే మీకు వీడియో ద్వారా అందిస్తున్నానండి ఇన్ఫర్మేషన్. మీకు తప్పకుండా పెన్షన్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి, పెన్షన్స్ అయితే పడిపోతాయి. మనం ఈ జూన్ నెల వరకు కూడా ఈ పథకాలన్నీ కూడా మనం ఒక చోటికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తే జూన్ నెల తర్వాత నుంచి కూడా మనకి ఇంటికి పథకాలన్నీ కూడా వచ్చేస్తాయండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి దయచేసి ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉన్నాయి మాత్రం కంపల్సరీగా దయచేసి షేర్ చేయండి. మీకు జెన్యూన్గా అనిపించకపోతే షేర్ చేయొద్దు. దయచేసి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.